కృష్ణాపురం గ్రామంలో ఈశ్వరయ్య గారి ఇల్లు అంటే ఒక దేవాలయం లాంటిది. పచ్చని పొలాలు, పాడి ఆవులు, 10 మందికి అన్నం పెట్టే గుణమున్న ఆ కుటుంబం ఆ ఊరికే ఆదర్శం. ఆ ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతుంటుంది ఆశ. పేరుకు తగ్గట్టుగానే ఆమె ఆ ఇంటి ఆశల దీపం. ఆశ చదువులో సరస్వతి, కాని బయటలోకం ఎలా ఉంటుందో తెలీదు. ఆమె ప్రపంచమంతా ఆ ఇల్లు, తన తల్లి పార్వతమ్మ, తండ్రి ఈశ్వరయ్య, అన్నయ్య శ్రీధర్, వదిన మధులిక. ఒకరోజు సాయంత్రం వసారాలో కూర్చొని కాఫీ తాగుతున్న ఈశ్వరయ్య గారితో శ్రీధర్ మెల్లగా ఇలా అన్నాడు. నాన్నా, చెల్లి ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి. ఇంకా మనం కూడా చెల్లికి సంబంధాలు చూడటం మొదలు పెట్టాలి నాన్నా అని అన్నాడు. పార్వతమ్మ లోపలి నుండి వస్తూ, అవునండి, మొన్న గుడికి వెళ్తే అందరూ అదే అడుగుతున్నారు, మీ పిల్ల పెళ్ళెప్పుడు ఎప్పుడు అని. అందరూ అడుగుతున్నారని కాదులే కాని తనక్కూడా పెళ్ళిడొచ్చింది కదా, మన చుట్టుపక్కల ఊర్లలోనే మంచి సంబంధాలున్నాయి అని అంది. అందుకు శ్రీధర్, లేదమ్మా, మనమందరం ఈ పల్లెటూరులోనే ఉండిపోయాం. ఏదైనా పని పడితే తప్ప ఈ ఊరు విడిచి సిటీకి వెళ్ళిందే లేదు. కాని ప్రపంచం వేగంగా దూసుకుపోతుంది. నా చెల్లికి మాత్రం సిటీ సంబంధమే చూడాలి. పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి అయితే ఆశ సిటీ జీవితాన్ని చూస్తుంది. అంతేకాదమ్మా, తనకి పుట్టబోయే పిల్లలు కూడా సిటీలో పెద్ద పెద్ద స్కూళ్లలో చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. ఎంతైనా సిటీ బ్రతుకులే వేర్లేమ్మా. ఇవన్నీ నా చెల్లికి దక్కాలి అని అంటాడు. ఈశ్వరయ్య గారు కొడుకు మాటలకు అంగీకరిస్తూ ఇలా అన్నారు. నిజమే శ్రీధర్. ఆ రాఘవయ్య తన కూతురికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపాడు. మనం మరీ మన ఒక్కగానొక్క అమ్మాయిని అంత దూరం పంపలేకపోయినా కనీసం సిటీకైనా పంపించాలి. మన పిల్ల తెలివైందే కాని లోకజ్ఞానం కొంచెం తక్కువ. సిటీకి వెళ్తే అన్నీ తెలుసుకుంటుంది. మంచి సంబంధం వెతుకు అన్నారు. ఆ మాటలకు ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకున్నారు. కాని తన గదిలో ఉండి తల్లిదండ్రుల మాటలు వింటున్న ఆశ మనసులో ఏదో తెలియని అలజడి. తన ప్రాణానికి ప్రాణమైన తన వాళ్లను, ఆ ఊరిని వదిలి ఆ సిటీకి వెళ్లాలా? అక్కడ ఎలా ఉంటుందో, ఒంటరిగా ఎలా ఉండాలి అని భయపడుతుంది. అదే సమయంలో నాన్న, అన్నయ్య ఏం చేసినా తన మేలు కోసమే చేస్తారని తనకి తానే సర్ది చెప్పుకుంటుంది. కాని మనసులో ఏదో తెలియని దిగులుతో తన గదిలో ఒంటరిగా కూర్చుంటుంది. అది చూసిన వదిన మధులిక ఆశ దగ్గరకొచ్చి ఇలా అడిగింది. అమ్మా ఆశ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వదినా, నాకు పెళ్లి చేసి పంపేయాలని మీరు మాట్లాడుకోవటం నేను విన్నాను. అందులోనూ సిటీ సంబంధాలే చూస్తామని అంటున్నారు. అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది వదినా. నేను మీ అందర్నీ విడిచి అంత దూరం వెళ్ళిపోవాలన్న ఆలోచనే నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది అని అన్న ఆశ మాటలకు మధులిక ఆశను ఓదారుస్తూ, ఆశా, ఈ కన్ఫ్యూజన్, ఈ బాధ పెళ్లి అన్న మాట విన్న ప్రతి అమ్మాయికి సహజంగా ఉండేవే తల్లి. అంతెందుకు, నాకు పెళ్లి మాటలు జరిగేటప్పుడు నేనైతే అసలు పెళ్లే వద్దు అని వారం రోజులు భోజనం చేయకుండా గొడవ చేశాను. కాని ఇప్పుడు చూడు, నాకు ఈ ఇల్లే ప్రపంచమైపోయింది. పెళ్లి అనే బంధానికున్న శక్తి అలాంటి తల్లి. నువ్వేమీ భయపడకు, అంతా మంచే జరుగుతుంది. మేమెప్పుడు నీకు తోడుగా ఉంటాం కదా అని మాట ఇస్తుంది. దాంతో ఆశ మనసు కాస్త కుదుటపడి చిన్నగా నవ్వుతుంది. అది చూసి మధులిక మురిసిపోతూ, నా మరదలు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని అంటూ తన 2 చేతులతో ఆశకు దిష్టి తీస్తుంది. మరుసటి రోజు ఆశ తన తల్లి పార్వతమ్మతో కలిసి గ్రామదేవత గుడికి వెళ్ళింది. అక్కడ వారికి దూరపు బంధువు సుబ్బమ్మ కలుస్తుంది. మాటల మధ్యలో ఆశ పెళ్లి ప్రస్తావన రాగా సుబ్బమ్మ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. పార్వతమ్మ, మీ అమ్మాయికి మంచి సంబంధం నా దృష్టిలో ఒకటుంది. అబ్బాయి పేరు రాజ్, హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం, లక్షల్లో జీతం, ఒక్కడే కొడుకు, ఒక ఆడపడుచు. ఆమెకు పెళ్లైపోయింది. ఇక ఇంట్లో ఆడపడుచుల పోరు కూడా ఉండదు. పిల్ల సిటీలో రాణిలా ఉంటుంది అని పార్వతమ్మ మనసులో ఆశలు నింపుతుంది. పార్వతమ్మ తన కూతురికి కూడా సిటీ సంబంధాలే చూడాలని అప్పటికే నిర్ణయించుకుని ఉండటంతో ఆ దేవుడే ఈ సుబ్బమ్మ రూపంలో వచ్చి ఈ సంబంధం తెచ్చారని అనుకుంటుంది. దాంతో పార్వతమ్మ ఆనందంగా, సరే వదినా, అయితే నేనొకసారి మీ అన్నయ్యకు ఈ సంబంధం గురించి చెప్పి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుంది. పార్వతమ్మ గుడిలో జరిగిన దాని గురించి ఈశ్వరయ్యకు, శ్రీధర్కు చెప్పి, అబ్బాయి సిటీలో సెటిలయ్యాడట. పెద్ద ఆస్తిపరులు కాకపోయినా మంచి ఉద్యోగం, ముఖ్యంగా ఆడపడుచుల గొడవలేదట అని చెప్పింది. ఈశ్వరయ్య గారు సంతృప్తిగా తల ఊపి, సరే పార్వతి, వాళ్ళనొకసారి ఇంటికి రమ్మని చెప్పు.
పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. అని నిర్ణయించారు. ఆశ పక్కనే ఉండి అంతా వింటోంది. తన జీవితంలోకి కొత్త మనుషులు రాబోతున్నారని తెలిసి సిగ్గుతో పాటు తెలియని భయం ఆమెను చుట్టుముట్టింది. ఇక్కడ పల్లెటూర్లో అమాయకంగా పెళ్లిచూపుల పనులు మొదలవుతుంటే అటు సిటీలో రాజ్ తల్లి మంజులమ్మ పక్కా ప్లాన్తో ఉంది. సుబ్బమ్మ మంజులమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పింది. చూడు మంజుల, మీ అబ్బాయికి ఒక అద్దరిపోయే సంబంధం చూశాను. అమ్మాయి వాళ్లది పల్లెటూరే కాని కోటీశ్వరులనుకో. ఎకరాల కొద్ది పొలాలు, తోటలు. అబ్బో, ఒకటా రెండా? చెప్తూ పోతే ఈ రోజంతా సరిపోదనుకో. నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి సంబంధం నీ వరకు రాదు అని చెప్పింది సుబ్బమ్మ. ఆ మాటలు విన్న మంజులమ్మ మొహం వెలిగిపోయింది. ముందేది చెప్పు సుబ్బమ్మ, కట్న కానుకలు దండిగా ఇస్తారా లేదా? మా అబ్బాయి సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడికి లక్షల్లో కట్నం ఇచ్చే ఎన్నో సంబంధాలొస్తున్నాయి మరి అని కుండబద్దలు కొట్టింది. దానికి సుబ్బమ్మ గట్టిగా నవ్వుతూ ఇలా అంది. అమ్మో మంజులమ్మ, లక్షలా అని గట్టిగా నవ్వి, వాళ్ళు కోట్లల్లో కట్నం ఇస్తారు. నువ్వు కట్నం విషయం గురించి ఏం దిగులు పెట్టుకోకులే. కాని నాకొక మాటివ్వాలి. ఈ సంబంధం సెట్ అయితే నాకివ్వాల్సిన కమిషన్లు తక్కువ కాకూడదు అని సుబ్బమ్మ తన అసలు రంగు బయటపెట్టింది. మంజులమ్మ నవ్వుతూ ఇలా అంది. అదెంత భాగ్యం సుబ్బమ్మ. నువ్వు నా చేతులు తడిపితే, అదే సంబంధం కుదిరిస్తే నేను నిన్ను ఒట్టి చేతులతో పంపుతానా ఏంటి? నువ్వు ఆశించిన దానికంటే కూడా ఎక్కువే ఇస్తానని మాటిస్తున్నాను. ముందు సంబంధం కుదిరేలా చూడు అని స్వార్థపు లెక్కలు వేయటం మొదలుపెట్టింది. సాయంత్రం ఇంటికొచ్చిన రాజ్తో తల్లి మంజులమ్మ, రే రాజ్, నా చిన్ననాటి ఫ్రెండ్ సుబ్బమ్మ ఆంటీ నీకొక మంచి సంబంధం తీసుకొచ్చిందిరా. అమ్మాయి పేరు ఆశ, కోటీశ్వరుల సంబంధమంట. ఒక కూతురు, ఒక కొడుకు. సగమాస్తి వరకు ఈ అమ్మాయికే ఇస్తారని సుబ్బమ్మ చెప్పింది. ఈ సంబంధం గనుక కుదిరితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఎలాగైనా ఈ సంబంధం మన చేతి నుండి జారిపోకుండా చూసుకోవాలి అని అంటుంది. ఆ మాటలకు రాజ్ కూడా, సరే అమ్మా, కోటీశ్వరుల సంబంధం, దాంట్లోనూ పల్లెటూరు అమ్మాయి అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు. మనం చెప్పే మాటకు ఎదురు చెప్పే ధైర్యం కూడా చేయదు. ఇలాంటి అమ్మాయే నాకు కూడా కావాలి అని రాజ్ తన తల్లిదండ్రులతో కలిసి నెక్స్ట్ ఏం చెయ్యాలనే దాని గురించి ప్లాన్లు వేస్తూ ఉంటారు. రాజ్ అసలు సిసలైన మనీ మైండెడ్ వ్యక్తి. అతనికి డబ్బు తప్ప ఏ బంధాలు ముఖ్యం కాదు. రాజ్ అక్క లలితకు ఈ పెళ్లి చూపుల విషయం తెలిసింది. వెంటనే లలిత తన తల్లికి కాల్ చేసి, అమ్మా, తమ్ముడికి కట్నం ఎంతొస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆడపడుచు కట్నం గట్టిగా రావాలి. ఆ పల్లెటూరి పిల్ల దగ్గరున్న నగలు, వస్తువుల్లో నాకు వాటా ఉండాలి. లేదంటే నేనేం గొడవ చేస్తానో నీకు తెలుసు కదా అని డిమాండ్ చేసింది. అందుకు మంజులమ్మ, సరేలేవే, ఆ పిల్ల చాలా అమాయకురాలట. మనం ఎలా చెబితే అలా వింటుందని తెలిసింది. నీ వాట నీకు దక్కుతుందిలే అని కూతుర్ని శాంతింపజేసింది. మరోవైపు ఆఫీసులో రాజ్ తన స్నేహితుడు వినయ్తో మాట్లాడుతున్నాడు. అరే రాజ్, మొన్న వెళ్లిన పెళ్లి చూపులు ఏమయ్యాయిరా అని అడిగాడు వినయ్. రాజ్ వెటకారంగా నవ్వుతూ, ఏమవుతాయిరా, పేటాకులయ్యాయి. ఆ పిల్లకు గ్లామర్ ఉంది కానీ వాళ్ల నాన్న అస్సలు సౌండ్ పార్టీనే కాదు. నేను అడిగినంత కట్నం ఇవ్వలేనన్నారు. కట్నం లేకుండా వచ్చే అమ్మాయిని భార్యగా చేసుకునే అంత పెద్ద మనసు నాకు లేదురా అన్నాడు. వినయ్ ఆశ్చర్యపోయి, అదేంట్రా రాజ్, పెళ్ళంటే ఒక తోడు, ఒక బంధం. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావు అని అడిగాడు. అవునరా, ఈ రోజుల్లో డబ్బుంటేనే గౌరవం. ప్రేమతో కడుపు నిండదు. రేపు మళ్లీ ఒక పెళ్లి చూపులున్నాయి. ఆ అమ్మాయిది పల్లెటూరట, కాని ఫుల్ సౌండ్ పార్టీ అట. అందుకే ఒప్పుకున్నాను. మా ఇంట్లో వాళ్లంతా దానికోసమే వెయిటింగ్. పల్లెటూరి పిల్లైతే మనకెదురు చెప్పదు, అడిగినంత డబ్బు తెస్తుంది. చూద్దాం ఈసారైనా నా అదృష్టం ఎలా ఉందో అని స్వార్థంగా మాట్లాడాడు. రాజ్ మాటలు విన్న వినయ్, వీడు మనిషి కాదు, డబ్బు కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు అని మనసులో తనని అసహ్యించుకున్నాడు. ఊర్లో ఆశ పెళ్లిచూపుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వదిన మధులిక ఆశ దగ్గరకొచ్చి, ఏంటి మర్దలు పిల్ల, త్వరలో సిటీకి వెళ్ళిపోతావు. పెద్ద దొరసానివైపోతావు. అక్కడ కార్లలో తిరుగుతూ మమ్మల్ని మర్చిపోతావేమో అని ఆట పట్టించటం మొదలుపెట్టింది. ఆ మాటలకు ఆశ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వదినా, నాకు చాలా భయంగా ఉందొదినా. నేనెప్పుడూ మన ఊరి దాటి వెళ్ళిందే లేదు. ఈ పచ్చని చెట్లు, మన ఇల్లు వదిలి ఆ బిల్డింగ్ల మధ్య మీ అందరికీ దూరంగా ఎలా ఉంటాను? అసలే అది సిటీ. మనుషులు ఎలా ఉంటారో ఏంటో అంది. మధులిక ఆశను దగ్గరికి తీసుకుని, అదేమీ కాదమ్మా.
కొత్తలో కొంచెం కంగారుగా ఉంటుంది కానీ అలవాటైతే అన్నీ సెట్ అయిపోతాయి. రేపు నువ్వు సిటీకి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా ఈ ఊరికొస్తే, అబ్బే ఈ పల్లెటూరులో నేనుండలేను, మా సిటీయే బాగుందని నువ్వే అంటావు చూడు. అని నవ్వుతూ ధైర్యం చెప్పింది. ఆ రోజు సాయంత్రం ఆశ తన ప్రాణ స్నేహితురాలు పల్లవితో చెరువు కట్టున కూర్చొని ఉంది. ఏంటి ఆశ, సిటీ అబ్బాయి వస్తున్నాడంట పెళ్లి చూపులకి? చాలా గొప్ప సంబంధమంట కదా? అని అడిగింది పల్లవి. అవును పల్లవి, కానీ నాకెందుకో ఆందోళనగా ఉంది. అంది ఆశ. పల్లవి కొంచెం గంభీరంగా, చూడు ఆశ, సిటీ అబ్బాయిలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు తాగటం తిరగటం లాంటి చెడలవాట్లు చాలా ఉంటాయి. నువ్వు చూస్తే చాలా అమాయకురాలివి. బయట ప్రపంచం గురించి నీకేం తెలీదు. అక్కడ సిటీలో అందరూ నీలాగే మంచిగా ఉంటారని అనుకోకు అని హెచ్చరించింది. ఆశ చిన్నగా నిట్టూర్చి, ఏమో పల్లవి, మా నాన్న అన్నయ్య సిటీ సంబంధమే కావాలని మొండి పట్టుపట్టారు. నన్ను పట్నం పంపించి నేను సుఖంగా ఉండాలని వాళ్ల తాపత్రయం. వాళ్ళు నా కోసం ఏం చేసినా అది నా మంచికే అనుకుంటాను. వాళ్ల మాట దాటలేను కదా అని అంది. తల్లిదండ్రుల మీదున్న అమితమైన నమ్మకం, అన్నయ్య మీదున్న గౌరవం ఆశను ఆ పెళ్లి చూపులకు సిద్ధం చేశాయి. కాని తనను చుట్టుముట్టబోతున్న ఆ గద్దల గురించి, ఆ స్వార్థపు కుటుంబం గురించి ఆశకు ఏమాత్రం ఐడియా కూడా లేదు. పెళ్లి చూపుల కోసం అందరూ కొత్త బట్టలు వేసుకుని కృష్ణాపురం బయలుదేరదామని సిద్ధమవుతున్న వేళ మంజులమ్మ ఇంటి ముందు ఒక్కసారిగా రభస మొదలైంది. ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చి గేటు దగ్గర గట్టిగా అరుస్తున్నారు. ఓయ్ పరమేశం, బయటకురా. తీసుకున్న అప్పు తీర్చకుండా పెళ్లి చూపులకు బయలుదేరుతున్నావా? అంటూ కేకలు వేశారు. పరమేశం భయంతో లోపలికి వెళ్లబోతుంటే మంజులమ్మ సింహంలా బయటకొచ్చింది. ఏయ్, ఎవరు మీరు? ఏంటి ఇంటి ముందేంటి మీ గోల? నోరు అదుపులో పెట్టుకోండి అని గర్జించింది. ఆ మాటలకు అప్పులవాడు, ఏంటమ్మా, నీ కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని లక్షల్లో అప్పులు చేస్తాడు మీ ఆయన. ఇప్పుడు అడిగితే నోరు అదుపులో పెట్టుకోమంటావా? ఇన్ని బిల్డప్పులిస్తున్నారు, అసలు మీ దగ్గర చిల్లి గవ్వుందా? అని హేళన చేశాడు. వెంటనే రాజ్ అక్కడికొచ్చి కాలర్ ఎగరేస్తూ ఇలా అన్నాడు. ఒరేయ్, నా ఉద్యోగం గురించి మా స్టేటస్ గురించి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు మాకు అర్జెంట్ పనుంది, పక్కకి తప్పుకో. గొడవ పెద్దదవుతుండగా పరమేశం కలగచేసుకున్నాడు. చూడండయ్యా, ఇన్ని రోజులాగారు, ఇంకొక నెల రోజులు ఓపిక పట్టండి. మేము పెళ్లి చూపుల పని మీద వెళ్తుంటే నల్ల పిల్లిలా ఎదురొచ్చారు. కొంచెం ఆగండి. ఈ సంబంధం గనక సెట్ అయిందా, మా కోడలు పిల్ల తెచ్చే కట్నం గురించి తెలిస్తే నీ కళ్ళు బయర్లు కమ్ముతాయి. వాళ్ళిచ్చే కట్నంతో నీ అప్పుని ఎడమ చేత్తో కట్టేస్తాను. ముందు మమ్మల్ని వెళ్ళనివ్వు అని భరోసా ఇచ్చాడు. అప్పులవాడు విసుగ్గా, ఈ కొంప చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు కూడా అరిగిపోయాయి. నిండా మునిగిన వాడికే చలి ఏంటిలే అని తన మనసులో అనుకుని, చూడు పరమేశం, ఈసారికి నమ్ముతున్నాను. ఆ పిల్ల తెచ్చే డబ్బుతో మా అప్పు తీరకపోతే మీ ఇల్లు వేలం వేయిస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్లిపోయాడు. మంజులమ్మ ముఖం మీద అప్పు తీర్చాలనే బాధ కంటే రాబోయే కోడలి ఆస్తి మీద ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. అప్పులవాళ్లు వెళ్లిన వెంటనే మంజులమ్మ ఫోన్ మోగింది. అది రాజ్ వాళ్ల అక్క లలిత. హలో అమ్మా, కృష్ణాపురం వెళ్లారా లేదా అని ఆతృతగా అడిగింది. అందుకు మంజులమ్మ విసుగ్గా, ఎక్కడికెళ్తామే తల్లి, కరెక్టుగా కారెక్కే సమయానికి ఆ దరిద్ర పప్పులవాడొచ్చి ఇంటి ముందు పెద్ద రచ్చ చేశాడు. వాడు చేసిన గొడవతో అంతా పెంట పెంటైపోయింది. ఇప్పుడే వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించాం. ఇక నువ్వు ఫోన్ పెట్టేస్తే మేం బయలుదేరతాం అంది. లలిత అసలు విషయం అందుకుంది. సరేలే అమ్మా, ఆ అప్పుల కూల పక్కన పెట్టు. ముందు నా సంగతి చూడు. ఆడపడుచు కట్నం విషయంలో నువ్వు వాళ్లతో గట్టిగా మాట్లాడాలి. ఆ సంగతి మర్చిపోకు అని మళ్లీ గుర్తు చేసింది. రాజమ్మ నవ్వుతూ, సరే తల్లి, ఇంకా సంబంధమే కుదరలేదు, అప్పుడే నువ్వు ఆడపడుచు కట్నం కోసం కలలు కంటున్నావు. ఆయన నా కూతురువి కదా, నీకు నా పోలికలు కాక ఎవరు వస్తాయిలే. డబ్బు విషయంలో నాకంటే ఒక అడుగు ముందే ఉన్నావు. సరే, అన్నీ నేను చూసుకుంటానులే, ఫోన్ పెట్టు అని కట్ చేసింది. బయల్దేరుతూ మంజులమ్మ మనసులో ఇలా అనుకుంది. అప్పులు కొండలా ఉన్నాయి, ఇంట్లోనేమో దరిద్రం తాండవిస్తోంది. కాని ఈ పెళ్లి చూపులు మా తలరాతను మార్చాలి. ఆ పల్లెటూరి పిల్లను మన ఇంటికి కోడలుగా కాదు, కుబేరుడి ఇంటి తాళం చెవిలా తీసుకురావాలి. అలా ఆ స్వార్థపు కుటుంబం అమాయకమైన ఆశ జీవితంతో ఆడుకోడానికి పల్లెటూరి బాట పట్టారు. రాజ్ కుటుంబం కృష్ణాపురం చేరుకుని ఆశ ఇంటి ముందు ఆగారు. ఆ పచ్చని తోరణాలు, పెద్ద వాకిలి, ఆ ఇంటి వైభవం చూడగానే
మంజులమ్మ కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. రాజ్, చూడ్రా, ఇల్లు ఎంత బాగుందో. అసలు ఈ ఇంటిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఆ దేవుడి దయవల్ల ఈ సంబంధం గనుక ఖాయమైతే మనకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండర్రా. రాజ్ ఆ ఇంటిని చూసి లోపల లెక్కలు వేసుకుంటున్నాడు. అంతలోనే ఈశ్వరయ్య గారు గమనించి ఆత్మీయంగా ఎదురొచ్చారు. రండి రండి, లోపలికి రండి. మీరొస్తారని ఎదురు చూస్తున్నాం. అంటూ ఎంతో మర్యాదగా వారిని ఇంటి లోపలికి ఆహ్వానించారు. లోపలికి అడుగు పెడుతుంటే అక్కడున్న పాతకాలపు వెండి వస్తువులు, చక్కటి చెక్క సామాన్లు చూసి మంజులమ్మ, పరమేశం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ ఇంట్లోని సిరి సంపదలే కనిపిస్తున్నాయి. కాసేపు ఊరి విశేషాలు, అబ్బాయి ఉద్యోగం గురించి మాట్లాడుకున్న తర్వాత ఆశను తన వదిన మధులిక హాల్లోకి తీసుకునొస్తుంది. మెడలో మెరుస్తున్న బంగారు గొలుసులు, చేతులకు గాజులు, పట్టుచీరలో దేవకన్యలా వస్తున్న ఆశను చూసిన రాజ్కు, అతని తల్లిదండ్రులకు ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. ఆమె అందం, ఆ అమాయకత్వం, అన్నిటికీ మించి ఆమె ఒంటిమీద ఉన్న నగల్ని చూసి వారి నోటి వెంట మాట కూడా రాలేదు. రాజ్ తన తల్లి మంజులమ్మ దగ్గరికి జరిగి చెవిలో ఏదో నెమ్మదిగా చెప్పాడు. అది విన్న మంజులమ్మ ముఖం మీద చిరునవ్వుతో ఇలా అంది. అన్నయ్యగారు, మా అబ్బాయి ఒకసారి మీ అమ్మాయితో విడిగా మాట్లాడుతానంటున్నాడు. ఆ మాట వినగానే ఆశ ఒక్కసారిగా కంగారు పడిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అది గమనించిన వదిన మధులిక వెంటనే ఆశ భుజంపై చేయి వేసి నిమిరి, పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళు అన్నట్టుగా కళ్లతోనే భరోసా ఇచ్చింది. ఇంతలో ఆ సంబంధం కుదుర్చిన సుబ్బమ్మ కూడా అక్కడికొస్తోంది. ఆశ మరియు రాజ్ పెరట్లోని చెట్ల నీడలో కూర్చున్నారు. ఆశ తలవంచుకొని కంగారుగా వేళ్లను నలుపుకుంటూ ఉంటే రాజ్ ఆమెను గమనిస్తూ చాలా పద్ధతిగా మాటలు కలిపాడు. రాజ్ ఆశ వైపు ఆత్మీయంగా చూస్తూ ఇలా అన్నాడు. ఆశ, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఆ మాటలకు ఆశ తడబడుతూ అదే, నాకు కొంచెం కంగారుగా ఉంది అని బదులిచ్చింది. దానికి రాజ్ చిన్నగా నవ్వి, ఎందుకు కంగారు? నేను కూడా నీలా మనిషినే కదా, ఏలియన్ అయితే కాదుగా అంటూ ఆశను మాటల్లోకి దింపే ప్రయత్నం చేశాడు. దాంతో ఆశ చిన్నగా నవ్వి, అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నాకసలు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంది. ఆ మాట వినగానే రాజ్ గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి, పెళ్ళిష్టం లేదా? అదేంటాశ అలా అంటున్నావు? నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అని అడిగాడు. ఆ మాటలకు ఆశ, చీచీ, అలాంటిదేం లేదు. నేనెప్పుడూ మా వాళ్లని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. పెళ్లి చేసుకుంటే నా వాళ్లని విడిచి ఉండాలి. అంతేకాదు, నాకు సిటీ లైఫ్ అంటేనే కొంచెం భయంగా ఉంది. అక్కడ జీవితం వేరుగా ఉంటుంది. నేను పెరిగిన వాతావరణానికి సిటీలో ఉండగంలో లేదు అని నాకు భయంగా ఉంది. దాంతో రాజ్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. దేవుడా, బ్రతికించావు. ఇంకా ఎవరినైనా లవ్ చేసిందేమో అనుకున్నాను. అదే జరుగుంటే ఇంక నేను వచ్చిన దాన్నే నోరు మూసుకొని పోవాల్సొచ్చేది అని అనుకుంటాడు. కాని బయటకు మాత్రం, ఓ, అదా నీ ప్రాబ్లం. చూడు ఆశ, సిటీ అయినా విలేజ్ అయినా మనల్ని ప్రాణంగా చూసుకునేవారు మన చుట్టూ ఉంటే ఎక్కడున్నా ఒకటే. దీనికి కంగారు పడాల్సిన పనేం లేదు. మొదట్లో కాస్త కంగారుగా ఉన్నా నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి. ఈ జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకుని పేరెంట్స్ని విడిచి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. నువ్వేంటి సిటీకి రావడానికి భయపడుతున్నావు? రాజ్ అంతటితో ఆగకుండా ఆమెకు మరింత నమ్మకాన్ని కలిగించాడు. నీకు నేను నా ఫ్యామిలీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం. నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడొచ్చి మీ ఫ్యామిలీతో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి రావచ్చు. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకున్నారో మేము కూడా అలాగే చూసుకుంటాం. ఐ ప్రామిస్ యూ అని అంటాడు. రాజ్ చెప్పిన ఆ మాటలు వినగానే ఆశ మనసులో కొత్త ఆశలు చిగురించాయి. రాజ్ మాటల్ని గుడ్డిగా నమ్మి అతనితో పెళ్లికి సిద్ధపడింది. లోపలికి వచ్చిన రాజ్ అందరి ముందు నిలబడి, నాకు అమ్మాయి నచ్చింది అని స్పష్టంగా చెప్పాడు. అది విన్న మంజులమ్మ ముఖం వెలిగిపోయింది. అన్నయ్యగారు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. మంజులమ్మ మాటలకు ఈశ్వరయ్య గారు ఎంతగానో సంతోషించారు. కాని కూతురి ఇష్టం కూడా ముఖ్యమని భావించి తన భార్య పార్వతమ్మను పిలిచారు. పార్వతి, ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మాయి ఏమంటుందో కనుక్కో అని అంటాడు. దాంతో పార్వతమ్మ వదిన మధులేక కలిసి ఆశ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆశ సిగ్గుపడుతూ సంతోషంగా నవ్వుకోవడం చూసిన వారికి విషయం అర్థమైపోయింది. ఆశకు కూడా రాజ్ నచ్చాడని గ్రహించి ఎంతో సంతోషంగా తిరిగొచ్చి ఈశ్వరయ్య గారికి ఆ విషయం చెప్పారు.
మనమ్మాయికి కూడా ఈ సంబంధం ఇష్టమేనండి. ఆ మాట వినగానే ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు. ఇంతలో సుబ్బమ్మ, శుభం, ఇంకా పప్పన్నం పెట్టించడమే ఆలస్యం అని ఇరు కుటుంబాల వారితో, ఈ సంబంధం కుదరడానికి కారణమైన నన్ను మాత్రం మీరు మర్చిపోకూడదు మరి అని తనకు రావాల్సిన కమిషన్ గురించి ఇరు కుటుంబాల వారికి మరొకసారి గుర్తు చేస్తుంది. ఆ మాటలకు అందరూ నవ్వుకుంటారు. పెళ్లి సంబంధం కుదిరినందుకు ఇరు కుటుంబాల వారు మిఠాయిలు పంచుకున్నారు. ఆ తర్వాత రాజ్ కుటుంబం ఎంతో ఆనందంగా మనసులో కట్నం లెక్కలతో అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయారు. రాజ్ కుటుంబం వెళ్లిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. కాని వదిన మధులిక మనసులో మాత్రం ఏదో వెలితి. ఆమెకు ఆ కుటుంబం తీరు నచ్చలేదు. మధులిక వెంటనే తన అత్తగారు పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్యగారు, అందరూ సంతోషంగా ఉన్నారని నేనేమీ మాట్లాడలేదు, కానీ నాకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారి ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదత్తయ్యా. ఏమైంది మధు? అంతా బానే ఉన్నారు కదా? లేదత్తయ్యా, ఆ మంజులమ్మ గారు అడుగడుగున మన ఆస్తి వివరాల గురించి, ఆశ వేసుకున్న నగలు ఎన్ని తులాలుంటాయని అడిగారు. చూపులన్నీ ఆశ మీద కంటే తన ఒంటి మీదున్న బంగారం మీద, మన ఇంటి సామాన్ల మీదే ఉన్నాయి. నాకెందుకో వాళ్ళు మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారనిపిస్తోంది. మధులిక చెప్పిన మాటలు విని పార్వతమ్మ చిన్నగా నవ్వి ఇలా అంది. అయ్యో తల్లి, సిటీవాళ్లు కదా, అన్ని విషయాలు వివరంగా అడుగుతారేమో. ఇందులో భయపడాల్సిందేముంది చెప్పు? పైగా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా ఈ సంబంధం మన బంధువు సుబ్బమ్మ చూసిందే కదా. ఒకవేళ నువ్వు భయపడినట్టుగా ఏదేనుంటే తను మనకు చెప్పకుండా ఉంటుందా ఏంటి? నువ్వనవసరంగా దిగులు పడకు అంటూ పార్వతమ్మ కోడలికి ధైర్యం చెబుతుంది. అత్తగారి మాటలతో మధులిక కాస్త కుదుటపడినా ఆమె మనసులో మాత్రం ఏదో తెలియని భయం అలాగే ఉండిపోయింది. ఆ గడప దాటి వెళ్లిన ఆ స్వార్థపు మనుషుల చూపులు ఆమెకు పదే పదే గుర్తొస్తూనే ఉన్నాయి. మరోవైపు కారులో వెళ్తున్న పరమేశం, శభాష్ రాజ్, ఆ పిల్లను బలి బుట్టలో వేశావు. నీ మాటలకి ఆ పిల్ల పడిపోయింది. అందుకు రాజ్ వెటకారంగా నవ్వుతూ, అంతే కదా నాన్న, పల్లెటూరు పిల్ల. 2 మంచి మాటలు చెబితే చాలు దైవంగా భావిస్తారు. ఆశ మన ఇంటికి రావటమంటే మన అప్పులన్నీ తీరిపోవడమే. అందుకు మంజులమ్మ, అవున్రా, ఆశ ఒంటి మీదున్న నగలే ఓ 25 తులాలుంటాయి. ఇక కట్నం కింద ఇచ్చే భూమి నగదు కలిపితే మనం సిటీలో కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. సుబ్బమ్మ చెప్పినట్టు వాళ్లు గట్టిపార్టీనే. మన లలిత అడిగిన కట్నం కూడా దీంతోనే సరిపెట్టేయొచ్చు అని అనుకుంటారు. ఇక ఇంటికి తిరిగొచ్చాక, హలో అక్క, శుభవార్త. పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆ పిల్లను వాళ్ళ ఇంటి ఆస్తిని చూశాక నాకు అర్థమైంది మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని. నీకు రావాల్సిన ఆడపడుచు కట్నం విషయంలో నువ్వస్సలు తగ్గకు. అమ్మ కూడా చెప్పాను, నీ వాట నీకు దక్కేలా నేను చూసుకుంటాను. ఆ మాటలకు లలిత, థాంక్స్ రా తమ్ముడు, నీలా సపోర్ట్ చేసే తమ్ముడుంటే ఇంక ఏ అక్కకైనా ఇంతకంటే ఏం కావాలరా? నాకోసం ఇంత చేస్తున్న నీ రుణం ఉంచుకోన్లే. పెళ్లి పనుల కోసం నేను ముందే వస్తాన్లే అని ఫోన్ కట్ చేస్తుంది. రాజ్ నవ్వుతూ ఫోన్ పెట్టేసి తన అప్పుల నుండి విముక్తి లభించబోతోందని గర్వంగా ఊపిరి పీల్చుకున్నాడు. సంబంధం కుదరటంతో రాజ్ చాలా హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు. అతని ముఖంలో వెలుగును చూసిన కొలీగ్ తనూజ్ ఇలా అన్నాడు. ఒరే రాజ్, ఏంట్రా ముఖం వెలిగిపోతుంది? వెయిట్, అయితే పెళ్లి చూపులు పెళ్లి దారి పట్టాయన్నమాట, రైటేనా? అవునరా, మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓ, కంగ్రాట్స్ రాజ్ అని పైకి అన్నాడే కాని తనూజ్ మనసులో రాజ్ లైఫ్లోకి రాబోతున్న ఆ అమ్మాయి గురించి చాలా బాధపడతాడు. రాజ్కు డబ్బు మీదున్న పిచ్చి, అతని స్వార్థం గురించి తెలిసిన తనూజ్ ఏ పాపం తెలియని ఆ అమాయకపు పిల్ల ఈ గద్దె చేతిలో పడి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అని లోపల ఆందోళన పడతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. అమ్మా, ఆశ మెడలో ఎన్ని నగలున్నాయో చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి అని అంటుంది లలిత. ఆ మాటలకు మంజులమ్మ, ఓసై గట్టిగా అరవకు, నా కొంప ముంచెలా ఉన్నావు, నోర్మి అని లలితను కసురుకుంటుంది. ఆ మాటలు అటుగా వెళ్తున్న మధులిక చెవిలో పడతాయి. దాంతో తన అనుమానం కాస్త బలపడుతుంది. కాని కొద్దిసేపట్లో పెళ్లి. ఇప్పుడీ విషయం అత్తగారికి చెప్పినా, అందుకావిడ సిటీ వాళ్ళు కదా, పెద్దగా నగలు వేసుకోరు, అందుకే ఒకేసారి ఇన్ని నగలు చూసి షాక్ అయి ఉంటారు అని అంటారని అనుకుంటుంది. అదే సమయంలో, చిచ్చి, నేనే మరదల మీదున్న ప్రేమతో ఎక్కువ ఆలోచిస్తున్నానా? అలా ఏమయ్యుండదులే, ఆయన ఈ సంబంధం తెలిసిన వాళ్ల ద్వారానే వచ్చింది కదా అని ఆ సుబ్బమ్మని నమ్మి మధులిక కూడా మౌనంగా ఉండిపోతుంది. అనుకున్న విధంగా పెళ్లి ఘనంగా మంచి ముహూర్తాన జరుగుతుంది.
ఆశ తన గదిలో కూర్చొని బట్టలు సర్దుకుంటుంది. ప్రతి వస్తువును తాకుతుంటే ఆమెకు తన పుట్టింటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. తన చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన బొమ్మలు, అమ్మ అపురూపంగా దాచిన పాత వస్తువులను చూస్తుంటే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే అక్కడికొచ్చిన వదిన, వదినా, ఈ గది, ఈ ఇల్లు మీ అందర్నీ వదిలి వెళ్లాలంటే నాకు మనస్కరించటం లేదొదినా. ఈ సామాన్లు సర్దుతుంటే నా ప్రాణాన్ని నేనే మూట కట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది. అక్కడ సిటీలో ఇవన్నీ నాకుండవు కదా. మధులిక ఆశ దగ్గరకొచ్చి ఆమె తల నిమురుతూ ఓదార్చింది. పిచ్చి తల్లి, ఆడపిల్లన్నాక ఒక ఇంటిని వదిలి మరో ఇంటికి వెళ్ళక తప్పదు. కానీ నువ్వెక్కడున్నా ఈ జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి. రాజుగారు నేను చాలా బాగా చూసుకుంటానని మాటిచ్చారు కదా, ఆ నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఆశ చిన్నగా నిట్టూర్చి రాజ్ చెప్పిన మాయమాటల్ని తలుచుకొని తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించింది. ఎన్నో ఆశలు, అదే సమయంలో ఏవో తెలియని భయాలతో అత్తవారింట అడుగుపెట్టింది ఆశ. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.